మీటర్‌లో బ్యాటరీ 2 పాయింట్స్ పడిపోయిందంటే మైలేజ్ అయిపోయిందనుకుంటున్నారా? చాలా మంది కస్టమర్స్ అలాగే అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే నిన్న ఒక కస్టమర్ మన షోరూమ్‌కొచ్చి తమ్ముడు 10 కిలోమీటర్స్ తిరగగానే బ్యాటరీ పాయింట్స్ డ్రాప్ అవుతున్నాయి. మైలేజ్ రావట్లేదేమో అనిపిస్తుందన్నారు. మేము ఒకటే చెప్పాం. సరే సార్ ప్రాక్టికల్‌గా టెస్ట్ చేసి చూపిస్తామని. మనం ఈ కస్టమర్‌కి ఇచ్చింది 60 కిలోమీటర్స్ రేంజ్ బైక్. బైక్‌ని ఫుల్‌గా చార్జ్ చేసి మన అన్నవరం షోరూమ్ నుంచి తుని షోరూమ్‌కి ట్రావెల్ చేసాం. తుని నుంచి మళ్ళీ మా ఇంటికి ట్రావెల్ చేసాం. మొత్తం 50 కిలోమీటర్స్. ఆ తర్వాత లోకల్‌లో ఇంకొక 8 కిలోమీటర్స్ తిరిగాం. ఆల్మోస్ట్ 58 కిలోమీటర్స్. అప్పటికి కూడా మీటర్‌లో ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈజీగా ఇంకొక 8-10 కిలోమీటర్స్ వెళ్తుంది. నైట్ మళ్ళీ ఫుల్ చార్జ్ పెట్టి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. మా ఇంటి నుంచి తుని షోరూమ్‌కి అండ్ తునిలో కొంచెం లోకల్‌లో తిరిగాం. అండ్ తుని నుంచి మళ్ళీ అన్నవరంకి. అగైన్ ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ కంప్లీట్. షోరూమ్ రీచ్ అయ్యేసరికి మీటర్‌లో ఇంకా 2 పాయింట్స్ మిగిలున్నాయి. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే, మీటర్‌లో బ్యాటరీ బార్స్ డ్రాప్ అయ్యాయంటే బ్యాటరీ అయిపోయిందని కాదు. మీటర్ బ్యాటరీ వోల్టేజ్‌ని ఎస్టిమేట్ చేసి బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. మీరు ఇద్దరు పర్సన్స్‌తో ఏదన్నా ఘాట్ రోడ్ గాని, ఫ్లైఓవర్ గాని ఫుల్ యాక్సలరేషన్‌తో రైడ్ చేస్తుంటే, మీకు బ్యాటరీ నుంచి హై కరెంట్ మోటార్ డ్రాగ్ చేస్తుంది. దానివల్ల మీకు మీటర్‌లో 1, 2 పాయింట్లు వెంటనే తగ్గినట్టుంటుంది. మళ్ళీ మీరు ప్లెయిన్ రోడ్‌కి రాగానే ఆటోమేటిక్‌గా ఆ 2 పాయింట్స్ కూడా మళ్ళీ రీస్టోర్ అవుతాయి. ఇది ఎందుకంటే, ఈ మీటర్ అనేది మనకు వోల్టేజ్ డిపెండెంట్ మీటర్ ఇది. వోల్టేజ్‌ని మెజర్ చేస్తే మీకు బ్యాటరీ లెవెల్ బార్స్‌ని ఇండికేట్ చేస్తుంటది. అందుకే బ్యాటరీ మీటర్‌ని చూసి భయపడకండి. యాక్చువల్ ప్రాక్టికల్ మైలేజ్‌ని ఖచ్చితంగా టెస్ట్ చేయండి. భరత్ ఈ బైక్స్‌లో మేము చెప్పేది బ్రోచర్ మైలేజ్ కాదు. అది రియల్ మైలేజ్. మేము టెస్ట్ చేసి మాత్రమే మీకు చెప్తాం.